ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం దగ్గర అడవిలో ఒక పాత బంగ్లా ఉండేది. ఆ బంగ్లా చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉండేది. గ్రామస్తులు చెబుతుండేవారు, ఆ బంగ్లాలో రాత్రి దెయ్యం తిరుగుతుంది అని. ఎవరైనా రాత్రి ఆ దారిలో వెళ్తే విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని వాళ్లు చెప్పేవారు. తలుపులు స్వయంగా కదిలిపోవడం, కిటికీలు గట్టిగా మూసుకుపోవడం, కొన్నిసార్లు నవ్వులాంటి శబ్దాలు వినిపించడం జరుగుతుందని అందరూ భయపడేవారు. ఒకరోజు నగరంలో చదువుతున్న ముగ్గురు స్నేహితులు రవి, సురేష్, కిరణ్ సెలవులకు తమ గ్రామానికి వచ్చారు. వాళ్లు గ్రామస్తులు చెప్పే దెయ్యం కథ విన్నారు. రవి నవ్వుతూ అన్నాడు, దెయ్యాలు ఏమీ ఉండవు, అది అంతా మనుషుల భయం మాత్రమే. సురేష్ కూడా అంగీకరించాడు. కాని కిరణ్ కొంచెం భయపడుతున్నాడు. రాత్రి ఆ బంగ్లాకు వెళ్దాం అని రవి చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ రాత్రి ముగ్గురూ టార్చ్ లైట్లు తీసుకుని అడవిలోని ఆ పాత బంగ్లా దగ్గరకు వెళ్లారు. చంద్రుడు మబ్బుల వెనుక దాక్కున్నాడు. చుట్టూ చాలా నిశ్శబ్దంగా ఉంది. గాలి చెట్ల మధ్య గుసగుసలాడుతోంది. బంగ్లా తలుపు కొంచెం తెరిచి ఉంది. రవి నెమ్మదిగా దాన్ని తోశాడు. తలుపు కీచ్ అని పెద్ద శబ్దంతో తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టగానే చల్లని గాలి వాళ్లను తాకింది. ఇంట్లో దుమ్ము, పాత ఫర్నిచర్, పగిలిన అద్దాలు కనిపించాయి. పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా అని సురేష్ గట్టిగా అడిగాడు. జవాబు రాలేదు. రవి టార్చ్ పట్టుకుని మెట్లపైకి వెళ్లాడు. మిగతా ఇద్దరూ అతని వెంట వెళ్లారు. పై అంతస్తులో ఒక పెద్ద గది ఉంది. ఆ గది తలుపు స్వల్పంగా కదులుతోంది. కిరణ్ నెమ్మదిగా అన్నాడు, మనము తిరిగి వెళ్లిపోదాం. కాని రవి తలుపు తెరిచాడు. గది ఖాళీగా ఉంది. కాని మధ్యలో ఒక పాత కుర్చీ ఉంది. ఆ కుర్చీ నెమ్మదిగా తానే కదులుతోంది. ముగ్గురూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ గది చివరలో ఒక తెల్లని నీడ కనిపించింది. ఆ నీడ నెమ్మదిగా వాళ్లవైపు కదిలింది. టార్చ్ వెలుతురులో అది స్పష్టంగా కనిపించింది. పొడవాటి జుట్టు, తెల్లని బట్టలు, ఎర్రగా మెరుస్తున్న కళ్ళు. కిరణ్ గట్టిగా అరిచాడు. ఆ దెయ్యం భయంకరంగా నవ్వింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఒక విచిత్రమైన స్వరం వినిపించింది. సురేష్ చేతులు వణికిపోయాయి. రవి కూడా భయపడటం ప్రారంభించాడు. ఆ నీడ ఒక్కసారిగా వాళ్ల దగ్గరికి చాలా దగ్గరగా వచ్చింది. గాలి బలంగా వీచింది. కిటికీలు ఒక్కసారిగా మూసుకుపోయాయి. బయటికి పరుగెత్తండి అని రవి అరిచాడు. ముగ్గురు మెట్ల దారి వైపు పరుగెత్తారు. కాని మెట్ల దగ్గరికి వెళ్లగానే తలుపు గట్టిగా మూసుకుపోయింది. దెయ్యం మళ్లీ నవ్వింది. ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్లు తిరిగి వెళ్లలేరు. వాళ్లు భయంతో వణికిపోయారు. ఆ రవి ఒక పాత కిటికీ కనిపెట్టాడు. అతను దాన్ని బలంగా తోశాడు. కిటికీ తెరుచుకుంది. ముగ్గురూ వెంటనే బయటికి దూకి అడవిలో పరుగెత్తారు. వెనకనుంచి ఆ భయంకరమైన నవ్వు ఇంకా వినిపిస్తోంది. చివరకు వాళ్లు గ్రామానికి చేరుకున్నారు. ఆ రాత్రి తర్వాత వాళ్లు ఎప్పుడూ ఆ బంగ్లా దగ్గరకు వెళ్లలేదు. ఇప్పటికీ గ్రామస్తులు చెబుతారు, రాత్రి ఆ బంగ్లా దగ్గరికి వెళ్తే ఒక తెల్లని నీడ కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుందని. మరికొన్నిసార్లు ఆ అడవిలో ఇంకా వినిపిస్తుందని ఒక భయంకరమైన నవ్వు. హాహాహా.